తెలుగు రాష్ట్రాల్లో మామిడి పండించే రైతులు అధిక దిగుబడులను సాధిస్తున్నారు. కానీ లాభదాయకమైన ధరలను మాత్రం పొందడం లేదు. కారణం నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడమే. స్థానికంగా పంటను విక్రయించడం కంటే విదేశాలకు మామిడి ఎగుమతి అయ్యేలా రైతులు కృషి చేస్తే గనుక అధిక ఆదాయం పొందవచ్చు. మరి ఎగుమతికి అనువైన రకాలేంటి? పండ్ల కోత ఏ విధంగా చేపట్టాలి? కాయల శుద్ధి విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో మామిడిని ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే మామిడిలో సగం ఆంధ్రప్రదేశ్, యూపీ నుంచే వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల హెక్టార్లలో మామిడి సాగు జరగగా 27,37,000 టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. ఉత్పత్తిలో ముందున్న ఎగుమతిలో మాత్రం పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్ కన్నా వెనుకబడే ఉన్నాం. ఎగుమతిలో మనం ముందుకు సాగాలంటే కాయలు కోసే సమయంలో కోత అనంతరం పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి సరైన అవగాహన ఉండాలి. బంగినపల్లి, ఆల్ఫాన్సో, దశరి, కేసరి, సువర్ణరేఖ, ఇనాం పసందులు ఎగుమతికి అనువైన రకాలు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో పండిస్తోన్న బేనిషాన్ రకానికి విదేశాల్లో క్రమంగా ఆదరణ పెరుగుతోంది. సాధారణంగా రైతులు మామిడి కోతకు కర్రకు చివర కొక్కెం లేదా చిక్కం కట్టి కోయడం చేస్తూ ఉంటారు. ఇందుకు బదులుగా పండ్ల కోతకు కత్తెరలు, సికేచర్లు, కోత పనిముట్లు వినియోగించాలి. ఉక్కుతో తయారు చేసిన కత్తెరలు, సికేచర్ పరికరాలని తప్పనిసరిగా ఉపయోగించాలి. కాయలను 6 నుంచి 7 సెంటీమీటర్ల తొడిమెలతో కోయాలి. భూమికి దగ్గరగా ఉన్న కాయల్ని 2 నుంచి 3 సెంటీమీటర్ల తొడిమెలతో కోయాలి. ఎక్కువ ఎత్తులో ఉన్న కాయలను డపోలి, IIHR తయారు చేసిన పరికరాలతోనే కోయాలి. ఇక ప్లాస్టిక్ క్రేట్ల అడుగు భాగాన కాగితాలను మెత్తని పరుపుగా అమర్చాలి. కాయ తొడిమెలను 2 నుంచి 3 సెంటీమీటర్లు ఉండేలా కత్తిరించాలి. ఇతర కాయలకు తగలకుండా ప్యాక్ హౌస్ కి తరలించాలి. కాయల్ని 2 నుంచి 3 వరుసలుగా ప్లాస్టిక్ క్రేట్స్ లో అమర్చాలి. కోతకు ఉపయోగించిన పనిముట్లను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. కాయ కోత తర్వాత వాటిని 6 గంటలలోపు ట్రక్కుల్లో ప్యాక్ హౌస్ కు తరలించాలి. తోట నుంచి తీసుకొచ్చిన క్రేట్స్ ని వాహనంలోకి ఎక్కించాలి. కాయ మీద ఉండే చర్మానికి సొన అంటుకోకుండా తప్పనిసరిగా సొనకార్చు పద్ధతిని అవలంబించాలి. వీలును బట్టి సొనకార్చు పద్ధతిని తోటలో గాని ప్యాక్ హౌస్ లో గాని చేయాలి. క్షేత్రస్థాయిలో అయితే సొనకార్చు పద్ధతిని కాయలు కోసిన వెంటనే అవలంబించాలి. అలా కుదరకపోతే ఈ పద్ధతి ప్యాక్ హౌస్ లో చేయాలి. సొనకార్చులకు వెదురుతో చేసిన చట్రాన్ని భూమి నుంచి 4 అడుగుల ఎత్తులో 3 నుంచి 3.5 సెంటీమీటర్ల ఎడంలో వెదురు కర్రలతో సమాంతరంగా అమర్చాలి. దీని ద్వారా కాయలు కదలకుండా ఉంచి సొనకారేలా చేయొచ్చు. సొనకారే చట్రంపై తొడిమ భాగం భూమి వైపు ఉండేలా తలకిందులుగా అమర్చాలి. తొడిమెలను 1 నుంచి 0.5 సెంటీమీటర్ల వరకు పదునైన కత్తెరతో కత్తిరించాలి. కాయల నుంచి సొన సజావుగా నేలమీదికి కారే విధంగా అమర్చాలి. తలకిందులుగా పెట్టిన కాయల్ని జాగ్రత్తగా వెదురు చట్రంపై ఒకదాని పక్కన మరొకటి అమర్చాలి.
అమర్చిన కాయల్ని 2 గంటల పాటు కదిలించకుండా ఉంచాలి. సొనకార్చు పద్ధతులను పరిజ్ఞానం గల కూలీలతో చేయించాలి. అనుకూల వాతావరణం, మేలైన యాజమాన్యంతోనే మామిడిలో మంచి ఫలసాయం అందుతుంది. మామిడి పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ఒక ఎత్తు అయితే, సరైన సమయంలో కోత కోసి మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు. ఈ రెండూ సక్రమంగా చేసినప్పుడే రైతులు మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి. కాయలపై మచ్చలున్నా, నాణ్యత లోపించినా ఎగుమతికి పనికిరావు. ఈ విషయంలో రైతులు జాగ్రత్త వహించాలి. కాయలను ప్లాస్టిక్ క్రేట్స్ లో ప్యాక్ హౌస్ కు తరలించి మంచినీటితో కడగటం ద్వారా కాయలపై ఉన్న మలినాలు, ఇతర వ్యర్థాలను తొలగించవచ్చు. ప్యాక్ హౌస్ లో పనిచేసేవారు విధిగా చేతులకు తొడుగులు, అలాగే శరీరానికి ఆప్రాన్ ను ధరించాలి. కాయలను ప్యాకింగ్ చేయడానికి టెలిస్కోపిక్ కారుగేటెడ్ ఫైబర్ బోర్డు బాక్సులు వాడాలి. అట్టపెట్టెలపైన ఆకర్షించే బొమ్మను, అవసరమైన సమాచారాన్ని పొందుపరచాలి. ఈ సమయంలో కాయలపైన చిన్న మచ్చగాని లేదా చిన్న దెబ్బగాని తగిలితే అవి నిరాకరించబడతాయి. సరాసరి 300 నుంచి 350 గ్రాములు తూగిన కాయల్ని గ్రేడింగ్ కు ఎన్నుకోవాలి. అట్టపెట్టెల్లో 10 నుంచి 13 కాయలను పొందుపరచాలి. అట్టపెట్టె బరువు 4.5 కిలోలు మించకుండా చూడాలి. పన్నెండు పెట్టెల్ని ఒక వరుసలో ఉంచడానికి సరాసరి పరిమాణం గల చెక్కతో తయారు చేసిన కొయ్య చట్రం ఎన్నుకోవాలి. పెట్టెలను 18 వరుసల వరకు అమర్చి కట్టాలి. ఈ మొత్తాన్ని కలిపి పొల్లెట్ అని పిలుస్తారు. గుర్తు, ఉత్పత్తి, రకం పేరు, ఉత్పత్తి పుట్టుక, ప్యాకింగ్ తేదీ, వాణిజ్యపర వివరాలు, నికర బరువు, నిల్వకు అవసరమైన ఉష్ణోగ్రత, వినియోగదారుడు కోరుకున్న అన్ని వివరాల సమాచారాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి. వరుసల్లో ఉంచిన పెట్టెలను తర్వాత శీతలీకరణ గదుల్లోకి తరలించాలి. శీతలీకరణం చేసిన పండ్ల పెట్టెల్ని ఫోర్క్ లిఫ్ట్ సహాయంతో శీతల గదుల్లోకి తీసుకొచ్చి జాగ్రత్తగా అమర్చాలి. కాయలు బదిలీ చేసే సమయంలో కనీస ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. పెట్టెలను ఫోర్క్ లిఫ్ట్తో రీఫర్ కంటైనర్లోకి లోడ్ చేయాలి. రవాణా సమయం అంతా రీఫర్ కంటైనర్ లోపలి భాగంలోనే తప్పనిసరిగా 12.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేలా చూడాలి. ఈ పెట్టెలు ఓడను చేరే వరకు ఇదే ఉష్ణోగ్రత, తేమ శాతం ఉండేలా జాగ్రత్త పడాలి. పెట్టెలో నింపిన కాయల్ని ఓడరేవుకు రవాణా చేయాలి. ఓడలోని కార్గోలోకి నేరుగా రీఫర్ కంటైనర్ను పంపాలి. విద్యుత్ సరఫరాతో కావలసిన ఉష్ణోగ్రత, తేమ ఉండేలా చూసుకోవాలి. గమ్యస్థానం చేరాక పెట్టెల్లో కాయల్ని 20 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గదుల్లో ఉంచి పండిన తర్వాత అమ్మకానికి వినియోగించాలి. యాజమాన్య పద్ధతులు, జాగ్రత్తలు పాటిస్తే మామిడి రైతులు అధిక దిగుబడులే కాక నాణ్యమైన పండ్లను కూడా పొందవచ్చు.